చలికాలంలో జలుబు జ్వరం చాలా కామన్. అయితే చాలా మంది ముక్కు దిబ్బడిగా ఉన్నప్పుడు ఆవిరి పడుతుంటారు. ఇది బ్లాక్స్ క్లియర్ చేసి ముక్కుకు రిలీఫ్ ఇస్తుంది. కానీ ఆవిరి పట్టడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ మెడిసిన్ 2025లో ప్రచురించిన పరిశోధన ప్రకారం పదే పదే ఆవిరి తీసుకోవడం వల్ల ముక్కుపై ఉండే సెన్సిటివ్ స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. 400 మందిపై అధ్యయనం నిర్వహించగా అందులో 60% మంది వారానికి 3 కంటే ఎక్కువ సార్లు ఆవిరి పట్టారు. వీరిలో 35% మంది ముక్కులో చికాకు, ముక్కు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే అవసరానికి మించి ఆవిరి తీసుకోవడం ప్రమాదకరమని డాక్టర్లు అన్నారు. వేడి ఆవిరి ముక్కు పలచని చర్మాన్ని కాల్చేస్తుంది. దీనివల్ల చికాకు, ముక్కు ఎరుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. నీరు చాలా వేడిగా ఉంటే లేదా మీరు ముఖాన్ని దగ్గరగా ఉంచితే చర్మం దెబ్బతినవచ్చు. ఎక్కువసేపు ఆవిరి పట్టడం వల్ల కళ్ళు పొడిబారిపోతాయి. దీనివల్ల కంటి వాపు, దురద, నొప్పి, వెలుతురు చూడలేకపోవడం జరుగుతుంది. అలాగే చాలా మంది విక్స్, అమృతాంజన్ను నీటిలో వేసి ఆవిరి పడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణుడు చెబుతున్నారు. కావాలంటే తులసి ఆకులను నీటిలో వేసి ఆవిరి పట్టుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక కొంతమంది ఆవిరి పట్టేందుకు స్టీమర్ వాడతారు. అందులో వేడిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఇది కళ్లకు, చర్మానికి ఎంతో హానికరం. ఆవిరి తీసుకోవడం వల్ల ముక్కు తెరుచుకుంటుంది. కానీ మీరు ప్రతి చిన్నపాటి ముక్కు దిబ్బడకు ఆవిరి తీసుకుంటే ముక్కు సహజ తేమను కోల్పోవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ముక్కు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడే ఆవిరి పట్టాలి. అది కూడా నీళ్లు చాలా వేడిగా ఉండకూడదు. నీటిని మరిగించి 5 నిమిషాలు చల్లారనివ్వండి. ఆ తర్వాత ముఖాన్ని 12 నుంచి 5 అంగుళాల దూరంలో ఉంచి ఆవిరి పట్టాలి. 5 నుంచి 7 నిమిషాలు మించి ఆవిరి పట్టకూడదు. వీలైతే కళ్లకు ఆవిరి తగలకుండా ఉండేందుకు ఐప్యాడ్స్ వాడాలి. ఆవిరి తీసుకున్న తర్వాత ముక్కును తేమగా ఉన్న గుడ్డతో తుడిచి మాయిశ్చరైజర్ రాయండి. ముఖ్యంగా పిల్లలు ఆవిరి పట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.